మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు పంతుల ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శని ఆదివారాలు 2 రోజులు నిర్వహిస్తామని, శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, అలంకరణ, కళ్యాణ మహోత్సవం, ఆదివారం గోపాల కాలువలు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, శేఖులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవుని వెంకటాపూర్ గ్రామంలో ఇది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక చాలా సనాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం, అంటే కనీసం ఇది ఒక 1000 సంవత్సరాల క్రింద నిర్మించినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం అంటే 2 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము, అలంకరణ, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు గోపాల కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ 2 బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటాపూర్ గ్రామంలో ఈ సనాతన ఆలయం చాలా కాలం నిర్మించినటువంటి ఆలయంలో ఘనంగా ఈ బ్రహ్మోత్సవ వేడుక జరుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది నిజంగా అందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద, సర్వే జన సుఖినో భవంతు, అందరూ సమృద్ధిగా పంటలు వండి అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా